ఈ మధ్య మీడియాలో ఒకటే టాపిక్, అసలు ఏమైంది మోహన్ బాబు గారి ఇంట్లో, వాళ్ళ పిల్లలతో తనకి వచ్చిన గొడవ ఏంటి, అసలు మంచు మనోజ్ కి మోహన్ బాబుతో విరోధమా లేకపోతే లక్ష్మి గారితో విరోధమా, అసలు ఏమైంది? హలో ఎక్స్క్యూజ్ మీ, పక్క వాళ్ళ ఇంట్లో జరిగింది మనకెందుకు బ్రో, అది వాళ్ళ ఫ్యామిలీ సొంత విషయం, దాని పబ్లిక్ లో పెట్టి దాని ద్వారా వచ్చే సొమ్ము నీకెందుకు? మందా క్యారెక్టర్ కాదు కాబట్టి ఎప్పుడు మనం చేసిన రివ్యూసే మనం చేసుకుందాం. వాళ్ళ పాటలు ఏవో వాళ్ళు పడతారు గానీ ప్రతి వీక్ లానే ఈ వీక్ కూడా మనం తెలుగులో ఏ మూవీస్ అయితే చూడగలమో, ఏవైతే బాగున్నాయో, ఏ మూవీ ఎవరికి సూట్ అవుతుందో తెలియాలంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చిన్నప్పుడే తన ఫాదర్ ని కోల్పోయిన సత్య అండ్ అంకుర్ అనుకోకుండా ఒక కేసులో ఇరుక్కున్న అంకుర్ ని తన సిస్టర్ సత్య ఎలా కాపాడుకుంది, అసలు అంకుర్ ఆ కేసులో ఎలా ఇరుక్కున్నాడు, ఇంతకీ ఆ కేసు ఏంటి, సత్య తన తమ్ముడు అంకుర్ ని ఎలాగైనా కాపాడుకోవాలి, తనని బయటికి ఎలాగైనా తీసుకురావాలి అన్న ప్లాన్స్ తో ఈ మూవీ ఉంటుంది. వెబ్ సిరీస్ ప్రిజన్ బ్రేక్ అండ్ 3లో వచ్చిన చెక్ టైప్ ఆఫ్ మూవీలా ఉంటుంది ఇది. కొందరు ఖైదీలు తప్పించుకోవడానికి కష్టంగా ఉన్న జైల్లో ఇరుక్కుంటే దాని నుంచి ఎలా తప్పించుకోవాలో వేసే ప్లాన్స్, అలాంటి ప్లాట్ తో ఈ జిగ్రా మూవీ కూడా ఉంటుంది. అయితే కొంచెం స్లోగా ఉండడం, కొన్ని లాజిక్స్ మిస్ అవ్వడం ఈ మూవీకి మెయిన్ మైనస్. బట్ తెలుగులో ఉండడం వల్ల మనం ఈజీగా చూసేయొచ్చు. అండ్ ఫైనల్ గా ఈ మూవీ ఎందుకు చూడాలి, కొన్ని థ్రిల్లింగ్ సీన్స్, మధ్య మధ్యలో వచ్చే బీజిఎం అండ్ యాక్షన్ సీక్వెన్సెస్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మూవీ చూడొచ్చు. బట్ స్లోగా కాకుండా ఇంకొంచెం స్పీడ్ స్క్రీన్ ప్లే తో గానీ వెళ్ళుంటే ఈ మూవీ ఇంకా బాగుండదు. ఎటువంటి అడల్ట్ సీన్స్ అయితే లేవు. ఈ మూవీ మీకు నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడు చెప్పబోతున్న మూవీ పేరైతే కంగువా. ఏంటి బ్రో కంగువా ఫ్లాప్ అయింది కదా, ఏంటి ఇది రికమెండ్ చేస్తున్నారు అనుకోవచ్చు. యాక్చువల్లీ ఈ మూవీతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే బాగా ఓవర్ హైప్ అయిపోయింది. అది కూడా బాహుబలితో కంపేర్ చేయడం ఈ మూవీకి మెయిన్ మైనస్ పాయింట్. ఇవన్నీ పక్కన పెట్టగలిగితే మూవీ ఒక్కసారి అయితే చూడొచ్చు. బట్ ఓవర్ హైప్ వల్ల బాగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని చూస్తే మూవీ మీకు నచ్చకపోవచ్చు. అండ్ సూర్య గారు పెర్ఫార్మెన్స్ కోసం గానీ, ఈ మూవీ డీల్ చేసిన విధానం కోసం గానీ తప్పకుండా ఒకసారి చూడొచ్చు. ప్రెసెంట్ డే లో ఉన్న బౌంటీ హంటర్ ఫ్రాన్సిస్ కి 1070లో ఉన్న కంగువా వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటి, 1070లో ఉన్న కంగువా మళ్ళీ ప్రెసెంట్ జనరేషన్ లో మళ్ళీ తిరిగి వచ్చాడా, వీళ్ళిద్దరి మధ్య కనెక్షన్ జెటా ద్వారా ఎలా జరిగింది, ఇలాంటి విషయాలు ఈ మూవీలో ఎక్స్ప్లెయిన్ చేశారు. కంగువా సబ్జెక్ట్ ని గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీద్దాం అనుకున్నారు కానీ ఎక్కడో కొంచెం వర్కౌట్ అవ్వలేదు. అది ఎక్కడ అంటే డైరెక్టర్ డీల్ చేయడం బానే ఉంది కానీ తీసుకున్న కాన్సెప్ట్ చాలా సింపుల్ గా ఉంది, అసలు స్టోరీనే లేదు. దాని వల్ల ఈ సబ్జెక్ట్ దెబ్బ కొట్టింది. మంచి గ్రిప్పింగ్ సీన్స్ ని ప్లాన్ చేసుకుని స్టోరీ ఇంకొంచెం డెప్త్ గా తీసి ఉంటే మూవీకి ఇంకా మంచి రెస్పాన్స్ వద్దును. ఫైనల్ గా సూర్య గారి పెర్ఫార్మెన్స్ అయితే సూపర్, మిమ్మల్ని అందరినీ బాగా ఇంప్రెస్ చేస్తుంది. చాలా కష్టపడ్డాడు అనిపిస్తుంది. ఫైనల్ గా ఈ మూవీ మీకు ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. యాక్షన్ థ్రిల్లర్స్ నచ్చిన వాళ్ళు ఈ మూవీని తప్పకుండా ఒకసారి చూడొచ్చు. ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. నాక్ నెక్స్ట్ మూవీ ఏంటో చూసేలోపు నా యొక్క ఎఫర్ట్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ తో పాటు ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఈ మూవీస్ అన్నిటిలో మీకు ఏది నచ్చిందో కామెంట్ కూడా చేయండి. సో ఈ జెన్యూన్ రిక్వెస్ట్ ని ప్లీజ్ యాక్సెప్ట్. బోగన్ విల్లా ఈ మూవీ ట్రయో పెర్ఫార్మెన్స్ వారని చెప్పాలి. మెయిన్ గా ఫాఫా అన్న, జ్యోతిర్మయ్ అండ్ కుచ్చక బొబ్బన్ వీళ్ళ పెర్ఫార్మెన్స్ తో ఈ థ్రిల్లర్ మూవీని ఒక టాప్ నాచ్ కి తీసుకెళ్లారు. బట్ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే కొంచెం స్లోగా ఉండడమే. బట్ స్లోగా ఉన్న కొన్ని థ్రిల్లర్స్ అయితే మంచి ఎంగేజింగ్ గా ఉంటుంది. సో అంత ఎంగేజింగ్ గా లేకపోయినా ఒక్కసారి అయితే తప్పకుండా చూడొచ్చు. ఒక కేసు విషయమై గతాన్ని మర్చిపోయిన రీతు ఇంటికి వెళ్తాడు ఏసీపీ డేవిడ్ కోషి. అసలు గతాన్ని మర్చిపోయిన తనకి ఆ కేసుకి ఏంటి సంబంధం, ఆ కేసులో తను ఇన్వాల్వ్ అయ్యి ఉందా, ఇలాంటి కారణాలను ఇన్వెస్టిగేట్ చేయడానికి ఏసీపీ డేవిడ్ ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేపట్టాడు, చివరికి తను అనుకున్న రిజల్ట్ వచ్చిందా, అసలు రీతు తనకి హెల్ప్ చేయగలిగిందా, ఇలాంటి విషయాలన్నీ సూపర్ వాచ్ కాకపోయినా ఓకే వాచ్ లాగా థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళైతే తప్పకుండా చూడొచ్చు. ఎటువంటి అడల్ట్ కంటెంట్ కూడా ఏం లేదు. ఫైనల్ గా ఒక స్లో బర్న్ థ్రిల్లర్, కొంచెం స్లోగా ఉన్నా పర్లేదు అనుకుంటే ఈ మూవీని తప్పకుండా చూడండి. బట్ మెయిన్ క్యాస్ట్ పెర్ఫార్మెన్స్ తో మిమ్మల్ని తప్పకుండా అలరిస్తుంది ఈ మూవీ. ఫైనల్ గా ఈ మూవీ మీకు సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ వీకెండ్ తెలుగు ప్రేక్షకులను అలరించడానికి మన ముందుకు వచ్చేసింది మెకానిక్ రాకీ. చాలా కాన్ఫిడెన్స్ తో విశ్వక్ ఈ మూవీ తప్పకుండా సక్సెస్ అవుతుందని హామీ ఇచ్చాడు. తను చెప్పినట్టుగానే మూవీకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. బట్ పక్కా కమర్షియల్ టైప్ ఆఫ్ మూవీస్ ఇష్టపడ్డ వాళ్ళకి మాత్రమే అది చెల్లుతుంది. మిగిలిన వాళ్ళకి ఓకే వాచ్. ఎప్పట్లాగానే కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని కలగలిపి ఫస్ట్ హాఫ్ ఫన్ మూమెంట్స్ తో, సెకండ్ హాఫ్ ట్విస్ట్లు అండ్ సెంటిమెంట్ సీన్స్ తో ఓకే అనిపించిన తెలుగు ప్రేక్షకులకి ఈ వీకెండ్ మాత్రం ఇది ఒక మంచి టైం పాస్ అవుతుంది. కొన్ని కారణాల వల్ల తన గ్యారేజ్ కోల్పోయే పరిస్థితికి వస్తాడు మెకానిక్ రాకీ. అయితే దాన్ని తిరిగి తను ఎలా కాపాడుకున్నాడు, తన గ్యారేజ్ తన చేతిలో ఉందా లేదా చేజారిందా, ఇలాంటి విషయాలన్నీ లవ్ స్టోరీ, ఫన్ ఎలిమెంట్స్ అండ్ ట్విస్ట్లతో మిమ్మల్ని తప్పకుండా అలరిస్తుంది మూవీ. సో ఫైనల్ గా ఈ మూవీ కనుక చూడాలనుకుంటే మీరు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది.
హరికథ సంభవామి యుగే యుగే. రీసెంట్ గా హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ వెబ్ సిరీస్ జస్ట్ 6 ఎపిసోడ్స్ తో ఇది సిరీస్ గా కాకుండా ఒక సినిమా చూస్తున్న ఫీలింగ్ మీకు తప్పకుండా వస్తుంది. అరకులో ఒక విలేజ్ లో కొన్ని సీన్స్ జరుగుతుంటాయి. ఆ సీన్స్ మరీ వైలెంట్ గా ఉంటుంది. సో ఆ సీన్స్ జరగడానికి గల కారణం దేవుడే అని అక్కడ విలేజ్ లో చాలా మంది నమ్ముతారు. అయితే ఇవే సీన్స్ వల్ల ఒక పోలీస్ ఆఫీసర్ తన ఫ్యామిలీని కోల్పోతాడు. అయితే ఊరి వాళ్ళలాగే ఇది దేవుడే చేశాడా లేకపోతే ఇంకెవరైనా దీని వెనక ఉన్నారా, దీన్ని పర్సనల్ గా తీసుకొని దీన్ని ఎలాగైనా చేస్ చేయాలని చూస్తాడు. సో అసలు విలేజ్ లో ఏం జరుగుతుంది, దీని ఆ పోలీస్ ఆఫీసర్ ఎలా వెలికి తీశాడు, ఇలాంటి సీన్స్ థ్రిల్లింగ్ గా అక్కడక్కడ లాజిక్స్ మిస్ అయినా సరే ఒక్కసారి అయితే తప్పకుండా చూడొచ్చు. అయితే 18+ మాత్రమే, ఎందుకంటే కొన్ని సీన్స్ మరి క్రూరంగా ఉంటాయి. సో ఇవన్నీ స్కిప్ చేయగలిగితే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అయితే ఈ వెబ్ సిరీస్ చూసినప్పుడు జియోలో స్ట్రీమ్ అవుతున్న అసురా వెబ్ సిరీస్ నాకు గుర్తొచ్చింది. సేమ్ డివోషన్, డ్రామా అండ్ థ్రిల్లింగ్ సీన్స్ 3 కలగలిపి తీసిన సిరీస్ కొంచెం అసురాకి దగ్గరకి అయితే ఉంది. బట్ దేని ట్రీట్మెంట్ అదే. ఫైనల్ గా మంచి క్యాస్ట్ తో ఈ వీకెండ్ తెలుగు ప్రేక్షకుల్ని తప్పకుండా అలరించే వెబ్ సిరీస్ ఇది అవుతుంది. మరి సూపర్ గా కాకపోయినా ఒక్కసారి అయితే తప్పకుండా చూడొచ్చు. ఫైనల్ గా ఈ సిరీస్ చెప్పానుగా హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. చియాన్ విక్రమ్ 61st ఫిలిం తంగలన్ సన్ ఆఫ్ గోల్డ్ అన్నది దీని మీనింగ్. ఈ మూవీ 1850లో వేపూరు అన్న విలేజ్ లో జరిగిన డ్రామా ఇది. ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఇసుక నుంచి వచ్చే బంగారు మొక్కల్ని సేకరించి దాన్ని బ్రిటిషర్స్ కి అమ్మడం వీళ్ళ యొక్క జీవన వృత్తి. అయితే అంతా ఇంత కాదు, చాలా ఎక్కువ బంగారం కావాలన్న ఆశతో బ్రిటిషర్స్ వీళ్ళని ఒక చోటుకి తీసుకెళ్తారు. అసలు వీళ్ళు అనుకున్నంత బంగారం అక్కడ ఉందా, వీళ్ళు దాని నుంచి వీళ్ళ బంగారాన్ని సేకరించగలిగారా, చివరికి తెల్లవాళ్ళకి ఈ విలేజ్ వాళ్ళకి పొత్తు కుదిరిందా, ఇలాంటి విషయాలన్నీ మంచి ఇంట్రెస్టింగ్ గా గోల్డ్ డిగ్గర్స్ టైప్ ఆఫ్ మూవీస్ ఇష్టపడ్డ వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. గుర్రాలు, ఫైట్స్, నిధి అలాంటివి కాకపోయినా ఇంచుమించు నిధి కోసం జరిగే మూవీ ఇది. బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ రెస్పాన్స్ తో ముగిసిన ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి వస్తుంది అన్న విషయం చక్కర్లు కొడుతున్నా ఫైనల్ గా ఈ వీక్ అయితే వచ్చేసింది. ఓవరాల్ గా చియాన్ పర్ఫార్మెన్స్ కోసమైనా ఈ మూవీని ఒక్కసారైనా తప్పకుండా చూడొచ్చు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. 1-2 సీన్లు అయితే స్కిప్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ హాఫ్ వచ్చే కొన్ని స్లో మూమెంట్స్ ని కానీ స్కిప్ చేయగలిగితే మూవీ ఒక మంచి వాచ్. ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతున్న మూవీ చాలా కష్టపడి తీసినట్టయితే క్లియర్ గా తెలుస్తుంది. ఏ కాలి కాలి ఆంకే టూరూరు టూరూరు. నిజంగా కాలి కాలి అంకే ఫస్ట్ సీజన్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయకుండా స్టార్ట్ చేసిన ఆ సిరీస్ మాత్రం నాకైతే సూపర్ అనిపించింది. ఒక లవ్ స్టోరీని, ఒక గ్యాంగ్స్ ని రెండు మిక్స్ చేసి తీసిన ఈ వెబ్ సిరీస్ సీజన్ 2 కోసం అయితే నేనైతే వెయిట్ చేశాను. ఫైనల్ గా సీజన్ 2 వచ్చేసింది. జనరల్ గా సీజన్ 1 చూసాక సీజన్ 2 కొంచెం డ్రాప్ అయిపోతుంది ఏ వెబ్ సిరీస్ అయినా సరే. కానీ సీజన్ 1 లాగానే సీజన్ 2 కూడా మరింత అట్రాక్టివ్ గా, మరింత థ్రిల్లింగ్ గా. యాక్చువల్లీ ఫస్ట్ సీజన్ లో అయితే ఓన్లీ థ్రిల్లింగ్ సీన్స్ ఉంటాయి, కానీ సెకండ్ సీజన్ లో ట్విస్ట్లు కూడా చాలానే ఉన్నాయి. ఇంకా సీజన్ 3 ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూసేలాగా ఇందులో దొరికే ఒక పాత్రలతో బాగా ప్లాన్ చేశారు డైరెక్టర్. విక్రాంత్ తన లవర్ అండ్ వైఫ్ మధ్య ఎలా నలిగిపోయాడో పార్ట్ 1 లో లాగానే ఈ ప్రాబ్లమ్స్ నుంచి విముక్తి పొందాలని ట్రై చేసిన ఈ సీజన్ 2 మీకు ఒక మంచి థ్రిల్స్ కూడా అందిస్తుంది. ఫైనల్ గా ఈ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మీకు నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. కొన్ని సీన్స్ అయితే స్కిప్ చేయాల్సి ఉంటుంది ఫర్ ఫ్యామిలీ వాచ్. ముకుంద్ వరదరాజన్ గారి బయోగ్రఫీ మూవీ అమరన్. తను స్వర్గస్థులు అయిన తర్వాత తన హస్బెండ్ పేరు మీద తన వైఫ్ ఇందూ రెబెకా గారు వాళ్ళ ఫ్యామిలీతో అశోక్ చక్ర రిసీవ్ చేసుకోవడానికి న్యూఢిల్లీ వెళ్ళినప్పుడు తన హస్బెండ్ తో తన యొక్క రిలేషన్షిప్ నే ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసిన బయోగ్రఫీనే ఈ మూవీ. ఆర్మీలో ఉన్న చాలా మంది చాలా బ్యూటిఫుల్ రిలేషన్స్ తో, కొన్ని ఇబ్బందులతో అన్ని మర్చిపోయి ఆ బోర్డర్ లో మనం అందరం ఒక్కటే అని ప్రజలందరికీ సెక్యూరిటీ ఇచ్చే గౌరవవంతమైన, గర్వమైన పోస్ట్ సోల్జర్. అలా ముకుంద్ గారి జీవితంలో జరిగిన ఒక మంచి లవ్ స్టోరీ, తన లైఫ్ లో జరిగిన కొన్ని మూమెంట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసిన అమరన్ మూవీ ఈ ఇయర్ రిలీజ్ అయిన మూవీస్ లో వన్ ఆఫ్ ది రిమార్కబుల్ మూవీ. మెయిన్ గా సాంగ్స్ కూడా మూవీకి చాలా ప్లస్ అయిందని చెప్పాలి. ముకుంద్ గారి పాత్రలో శివకార్తికేయన్ జీవించేశాడు. అసలు సాయి పల్లవి కూడా తన పెర్ఫార్మెన్స్ తో అందరినీ ఈజీగా అట్రాక్ట్ చేశారు. ఫైనల్ గా ఈ మూవీ చూసాక ఒక మంచి మూవీ చూసామన్న ఫీలింగ్ డెఫినెట్ గా వస్తుంది. ఇప్పుడు వరకు గనక మిస్ అయ్యంటే మూవీ పక్కగా చూడండి. ఎటువంటి అడల్ట్ కంటెంట్ కి తోవ లేకుండా ఫ్యామిలీతో అందరూ చూసే ఒక మంచి బయోగ్రఫీ మూవీ. సో ఫైనల్ గా ఈ మూవీ మీకు తెలుగులో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఉన్న మూవీస్లో ఏ ఒక్కటి నచ్చినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయడమే కాకుండా ఈ వీడియోని లైక్ చేయడంతో పాటు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇంకో మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. సైనింగ్ ఆఫ్.